హాయ్ అందరికీ లంచ్ బాక్స్లోకైనా ఇంట్లోకి రెగ్యులర్గా తినడానికైనా కర్డ్ రైస్ని ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది, ఎంతసేపు అయినా పొలవదనమాట. ఇందుకోసం కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని మంచిగా కడుక్కొని 1కి 2 గ్లాసులు చొప్పున వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు రానిచ్చుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ అన్నాన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి మీద ఉన్నప్పుడు ఈ అన్నాన్ని మంచిగా గరిటెతోటి ఇలా మెదిపేసుకున్న తర్వాత 1 కప్పుకి 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీని చూసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీరని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు, పోపు దినుసులు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మిరియాలు, జీడిపప్పును వేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకుని కర్డ్ రైస్లోకి యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.